హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సుందరకాండ 20వ భాగం చూద్దాం. ఇలా హనుమంతుల వారిని చూడగానే ఆ రాక్షస సేనా నాయకులు 5 4 వైపుల నుండి చుట్టుముట్టి భయంకరమైన వివిధ ఆయుధాలతో హనుమంతుల వారి మీద దాడి చేశారు. ముందుగా దుర్ధరుడు వాడి అయిన తీక్షణమైన నల్లని కలువురేఖలు పోలిన అగ్రభాగాన పచ్చగా ఉన్న 5 ఇనుప బాణాలను గురిచూసి హనుమంతుల వారి తలపైన ప్రయోగించాడు. దుర్ధరుడు ప్రయోగించిన 5 బాణాలు తన శిరస్సును తాకగానే హనుమంతుల వారు దశ దిశలా మారుమ్రోగేటట్లు సింహనాదం చేస్తూ ఆకాశంలోకి ఎగిరారు. ఇది చూసి మహావీరుడు పరాక్రమవంతుడైన దుర్ధరుడు తాను కూడా రథంతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశం నుండే విల్లు ఎక్కుపెట్టి ఎడతెరిపి లేకుండా హనుమంతుల వారి మీద శరపరంపర వర్షం కురిపించాడు. శరత్కాల ప్రారంభంలో వర్షించే మేఘాన్ని వాయువు అడ్డగించిన రీతిలో తనపై దుర్ధరుడు ప్రయోగిస్తున్న శరపరంపరలను ఆకాశంలోనే హనుమంతుల వారు అడ్డగించి వాటిని చెల్లా చెదురు గావించారు. శరపరంపర వర్షంతో దుర్ధరుడు ప్రసన్నంగా ప్రతిఘటిస్తుండగా వాయునందనుడైన హనుమంతుల వారు ఒక వంక అతనితో పోరాడుతూనే మరో వంక మళ్ళీ తన శరీర పరిమాణాన్ని మరింత పెంచేశారు. అలా శరీరాన్ని పెంచిన వానరోత్తముడు ఆకాశంలో మరింత ఎత్తుగా ఎగిరి ఊహించని వేగంతో పర్వతం మీద పిడుగుపడినట్లు హఠాత్తుగా దుర్ధరుడు రథం మీద దబీమని పడ్డారు. హనుమంతుల వారి వేగగతి తాకిడికి దుర్ధరుడు రథం ఇరుసు నోగలు విరిగిపోయాయి. రథం లాగుతున్న 8 గుర్రాలు నలిగి ఒక ముద్దయిపోయాయి. కళ్ళు మూసి తెరిచేలోగా దుర్ధరుడు రథం నుండి కింద పడి విగత జీవుడయ్యాడు. ఈ విధంగా దుర్ధరుడు నేలకోలడం చూసి ఎదిరింపశక్యం కాని వారు శత్రువుల రూపుమాపగలవారైన విరూపాక్ష యూపాక్షులిద్దరూ పట్టరాని కోపంతో హనుమంతుడిపైకి ఉరికారు. అలా వేగంగా ఆకాశంలో ఎగిరిన ఆ రాక్షస సేనా నాయకులిద్దరూ నిర్మలమైన ఆకాశంలో నిలబడి ఉన్న మహాబలవంతుడైన హనుమంతుల వారి వక్షస్థలం పైన ముగ్ధరాలతో మోదారు. గరుత్మంతుడికి దీటైన పరాక్రమం కలవారైన హనుమంతుల వారు కోపోద్రేకంతో ఉన్న రాక్షస యోధుల ఉద్రిక్తిని నిరోధించి మళ్లీ రివ్వున భూమి మీదకి దిగారు. దిగుతూ ఉండగానే దాపులో ఉన్న చలవృక్షాన్ని కూకటి వేళ్లతో సహా అలవోగా పెకిలించి దాంతో హనుమంతుల వారు ఆ 2 రాక్షస వీరులను ఎడాపెడా బాది హతమార్చారు. అమిత పరాక్రమ బలవంతుడైన హనుమంతుల వారు ఆ 3 రాక్షస సేనా నాయకులను బేభత్సంగా వధించడం చూసి ప్రగసుడు కోపోద్రిక్తుడై ముందుకు ఉరికి ఆ వానరేంద్రుడితో ప్రచండంగా యుద్ధం చేయసాగాడు. అదే సమయంలో పరాక్రమవంతుడైన భాసకర్ణుడు కూడా కోపోద్రేకంతో ఒక స్థూలాన్ని చేతబట్టుకుని మరోవైపు నుండి మహాబలా పరాక్రమ సంపన్నులుగా ఖ్యాతి చెందిన హనుమంతుల వారిపై దాడికి దిగారు. ప్రగసుడు బాగా పొదునుగా ఉన్న అడ్డగత్తితోనూ బసకరుడు శూలంతోనూ హనుమంతుల వారిని ఎదుర్కొని గాయపరిచారు. వారి ఆయుధాలకు గాయపడిన హనుమంతుల వారి శరీరం రక్తసిక్తం అయ్యింది. ఆ స్థితిలో బాలసూర్యుడికి ధీటుగా తేజరిల్లుతున్న ఆ కపివరుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అప్పుడు వానర శ్రేష్ఠుడు మహావీరుడైన హనుమంతుల వారు మృగాలతోనూ సర్పాలతోనూ వృక్షాలతోనూ కూడుకున్న ఒక పర్వత శిఖరాన్ని అమాంతం పెకిలించి ఆ రాక్షసుల మీద విసిరి వారిని వధించారు. 5 ప్రధాన సేనా నాయకులను ఈ రీతిన హతమార్చిన తదనంతరం హనుమంతుల వారు వారితో వచ్చిన యావత్ సైన్యాన్ని దేవేంద్రుడు అసురులను హతమార్చినట్లు గుర్రాలతో గుర్రాలను ఏనుగులతో ఏనుగును రథాలతో రథాలను యోధులతో యోధులను మోదించి ఆ సైన్యాన్ని రూపుమాపారు. రాక్షసుల మృతదేహాలతో చచ్చిపడి ఉన్న గుర్రాలు ఏనుగుల కళేబారాలతో తున్నాతుక్కులై చెల్లా చెదురుగా పడి ఉన్న రథాలతో అడుగు పెట్టడానికి కూడా సందులేనంతగా ఆ ప్రదేశమంతా నిండిపోయింది.
వీరాతి వీరుడైన హనుమంతుల వారు ఆ 5 సేనాపతులను చతురంగ బలాలతో సహా మట్టుబట్టి మళ్లీ వెళ్లి అశోకవన సింహద్వారం మీద జనులను కబలించటానికి నిరీక్షిస్తున్న కాలయముళ్లాగా నిలబడ్డారు. తన ప్రధాన సేనా నాయకులు 5 వారి సేనతో సహా వాహనాలతో సహా నేల కొరిగారనే విషయం రావణుడికి తెలిసింది. ఆ సమయంలో ఎదురుగా కూర్చున్న సమరోత్సాహంతో సదా యుద్ధానికి సంసిద్ధంగా ఉండే తన కుమారుడైన అక్షకుమారుని వైపు రావణుడు తన చూపు సారించాడు. రావణుడి కనసైగను ఆదేశంగా గ్రహించిన మహాపరాక్రమవంతుడు, అనుపమానమైన బంగారు ధనస్సు దాల్చిన వాడు అయిన అక్షకుమారుడు సమాధికోత్సాహంతో బ్రాహ్మణోత్తములచే యాగం నుండి ప్రజ్వలించబడిన అగ్నిచందాన సభలో నుంచి టక్కున లేచి నిలబడ్డాడు. ఆ అపర పరాక్రమశాలి రాక్షస తనయుడు అయిన అక్షకుమారుడు మేలిమి బంగారు పలికలతో వెలసిల్లుతున్నది, బాలసూర్యుని కాంతులతో ప్రకాశిస్తున్నది అయిన రథాన్ని అధిరోహించి హనుమంతుల వారితో యుద్ధానికి బయలుదేరాడు. కఠోర తపశ్చర్యలతో అక్షకుమారుడు ఆ దివ్యరథాన్ని పొందాడు. పుటం పెట్టిన బంగారంతో రూపొందిన జలముతో ఆ రథం శోభిల్లుతున్నది. దాని మీద అలంకారాలుగా పతాకాలు, రత్నాలు పొదిగిన ధ్వజం అమర్చబడి ఉంది. మనోవేగం గల 8 అశ్వాలు ఆ రథానికి ఉన్నాయి. సురాసురుల్లో ఎవరు ఆ రథాన్ని ఎదుర్కోలేరు. అడ్డు లేకుండా ఎక్కడికైనా నిరాటంకంగా అది సాగిపోతుంది. సూర్యకాంతులతో భాషిస్తున్న ఆ రథం అంతరిక్షంలో కూడా సంచరించగలదు. ఆ రథంలో సముచిత స్థానాల్లో అమ్ముల పొదలను, 8 ఖడ్గాలను, శక్తులను, తోమరాలు మొదలైన ఆయుధాలను అమర్చి ఉన్నాయి. ఆయుధ సమృద్ధమైనది, బంగారు మాలలచే అలంకరించబడినది, సూర్యచంద్రుల కాంతితో ఉప్పారుతున్నది అయిన ఆ దివ్య రథాన్ని పరాక్రమంలో దేవతలకు దీటైన ఆ అక్షకుమారుడు అధిరోహించి బయలుదేరాడు. ఆ అక్షకుమారుని సైన్యంలోని గుర్రాలు, ఏనుగులు రథాలు చేస్తున్న ధ్వనులతో ఆకాశం, పర్వత సమేతమైన భూమి ప్రతిధ్వనించసాగింది. అటువంటి మహాసేనను వెంటబెట్టుకుని రావణుడి పుత్రుడైన ఆ అక్షకుమారుడు అశోకవన సింహద్వారం మీద తాపీగా కూర్చుని ఉన్న వానర కోవిదుడైన హనుమంతుల వారిని సమీపించాడు. సింహం వంటి దృష్టి గల అక్షకుమారుడు శత్రువుని ధ్వంసం చేయడంలో ప్రళయకాలాగ్నిని తపింపజేసే ఆ హనుమంతుల వారిని సమీపించాడు. అలా సమీపించిన అక్షకుమారుడు హనుమంతుల వారి అద్భుత టీవీని చూడగానే గౌరవభావం వ్యక్తం చేస్తూ ఆ శ్రేష్ఠుణ్ణి తెరపారా చూడసాగాడు. బల సంపన్నుడైన అక్షకుమారుడు శత్రువుపై దాడి చేయటంలో హనుమంతుల వారు ప్రదర్శించే తన స్వీయ బలపరాక్రమాలను బేరీజు వేసుకుని శరత్కాలాంతరం సూర్యతాపంలాగా సమాధికోత్సాహంతో తేజరెల్లుతూ యుద్ధంలో నివారింపశక్యం గాని స్థిర పరాక్రమవంతులైన హనుమంతుల వారిని నిశితంగా పరీక్షించి అక్షకుమారుడు స్థిరచిత్తుడై సమరానికి సన్నద్ధుడై వాడి అయిన 3 బాణాల్ని ప్రయోగించి కపేంద్రుణ్ణి యుద్ధానికి రెచ్చగొట్టాడు. హనుమంతుల వారు శత్రు సంహారంలో విజృంభించి ఉన్నాడని, అంతమంది రాక్షస వీరులతో యుద్ధం చేసిన కించిత్ కూడా ఆయన అలుపు లేకుండా ఉన్నాడని, పైపెచ్చు బలగర్వితుడై ఉన్నాడని అక్షకుమారుడు అవగతం చేసుకున్నాడు. పిదపాతను ధనుసును, బాణాలను చేతబట్టుకుని రణోత్సాహంతో ఆ కపిశ్రేష్ఠుని స్పందనకై నిరీక్షించాడు. బంగారు కంఠాలంకరణలతో మనోహరమైన కుండలాలు ధరించి శోభిల్లుతున్న అక్షకుమారుడు ప్రచండ పరాక్రమంతో హనుమంతుల వారిని ఎదుర్కొన్నాడు. సాటిలేని వారి ద్వంద్వ యుద్ధం కాసేపుట్లో ఉగ్రరూపం దాల్చి దేవాసులకి సైతం ఆందోళనకరంగా పరిణమించింది. అలా హనుమంతుల వారు అక్షకుమారుడు సాగిస్తున్న భీషణ యుద్ధం చూసి భూమి దద్దరిల్లింది. సూర్యుడు ప్రకాశహీనుడయ్యాడు. వాయువు వీచడం మానేశాడు. పర్వతాలు చెలించాయి. ఆకాశం ప్రతిధ్వనులకు లోనైంది. సముద్రం వణకసాగింది. బాణాలను సంధించి గురి చూసి లక్ష్యాన్ని ఛేదించడంలో నిష్ణాతుడైన అక్షకుమారుడు అప్పుడు రెక్కలతో కూడుకున్న బంగారు పిడుగులు గల విషసర్పాల వలె ఉప్పారుతున్న 3 బాణాలను
హనుమంతుల వారి శిరస్సును గురిచూసి ప్రయోగించాడు. 3 బాణాలు ఏకకాలంలో వచ్చి తలను గాయపరిచినప్పటికీ హనుమంతుల వారికి ఏమాత్రం బాధ కలగలేదు. పైపెచ్చు గాయాల నుండి స్రవించిన రక్తధారతో తడిచిన కళ్ళు ఎరుపు రంగు సంతరించుకోగా నాటుకున్న బాణాలే కిరణాల వలె ఉప్పారగా అప్పుడు హనుమంతుల వారు ఉదయిస్తున్న సూర్యుడి చందాన్న విరాజిల్లారు. వివిధమైన ఆయుధాలతోనూ చిత్రమైన ధనుసులతోనూ తనతో యుద్ధం చేయడానికి వచ్చిన అక్షకుమారుణ్ణి చూసి సుగ్రీవుని సన్నిహితుల్లో శ్రేష్ఠుడైన హనుమంతుల వారు పరాక్రమ సంపన్నుడైన ప్రత్యర్థి ఈసారి వచ్చాడనుకుని సంతోషించారు. అంతే, సమరోత్సాహంతో ఆ కపివర్ణుడు తన దేహ పరిమాణాన్ని మరింత పెంచేశారు. పిదప మందార పర్వత శిఖరం మీద తీక్షణంగా ప్రకాశిస్తున్న సూర్యుడి చందాన కోపోద్రిక్తుడైన హనుమంతుల వారు బలపరాక్రమాలను ప్రదర్శిస్తూ తన నేత్రాగ్ని కిరణ పుంజాలతో ఆ అక్షకుమారుణ్ణి అతని సేనలను దహించి వేస్తున్నట్లు చూడసాగారు. అప్పుడు తన చిత్రవర్ణమైన ధనుసును ఇంద్రధనుసుగా ధరించినటువంటి అక్షకుమారుడనే మేఘం సమున్నత పర్వతం మీద మేఘవర్షం కురిపించే రీతిలో హనుమంతుల వారి మీద శరపరంపర వర్షం కురిపించాడు. యుద్ధంలో అవధల్లేని పరాక్రమం ప్రదర్శించేవాడు, అమిత బలవీర్య సంపన్నుడు, మేఘంలా ఆకాశ గమనం సంతరించుకున్నవాడైన అక్షకుమారుణ్ణి రణరంగంలో చూసిన హనుమంతుల వారు ఆనందోత్సాహాలతో కేక పెట్టారు. తన పరాక్రమాన్ని చూసుకుని తన కుర్రతనం గర్వంతో పిచ్చి కోపంతో కళ్ళెర్రజేస్తూ అక్షకుమారుడు ఆ అమిత పరాక్రమవంతుడైన హనుమంతుల వారిని ఎదుర్కొన్నాడు. అక్షకుమారుడు ప్రయోగిస్తున్న బాణాలు వేగంగా వచ్చి తనను దెబ్బతీస్తుండగా మండిపడ్డ హనుమంతుల వారు సింహనాదం చేశారు. పిదప భుజాలు తొడలు వేగంగా చెరుస్తూ చూపర్లకు భీతి గొలిపే భీకర రూపంతో రివ్వున ఆకాశంలోకి ఎగిరారు. బల సంపన్నుడైన రాక్షస శ్రేష్ఠుడు, సాటిలేని ప్రతాపశాలి, రధికుడైన అక్షకుమారుడు మేఘం పర్వతం మీద వడగళ్ల వాన కురిపించినట్లుగా పైకి ఎగురుతున్న హనుమంతుల వారి మీద శరపరంపర కురిపిస్తూ ఆయన్ని వెంటాడాడు. మనోవేగ గమనం గలవాడు, యుద్ధంలో ప్రచండంగా పరాక్రమించేవాడు, మహావీరుడైన హనుమంతుల వారు తన మీద ప్రయోగించబడ్డ బాణాల మధ్య వాయువులాగా అమిత వేగంగా తిరుగుతూ వాటి బారి నుండి తప్పించుకుంటూ ఆకాశ మార్గంలో సంచరించసాగారు. రణోత్సాహుడై ఎత్తిన విల్లును దించకుండా తీక్షణమైన బాణాలతో ఆకాశాన్నంతా కప్పివేస్తున్న ఆ అక్షకుమారుడు ధనుర్విద్యా కౌశల్యాన్ని మెచ్చుకుంటూ హనుమంతుల వారు ఆలోచనలో పడ్డారు. మహావీరుడైన అక్షకుమారుని బాణప్రయోగంతో తన వక్షస్థలంలో గాయపడగా సమయానుకూలంగా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవడంలో అగ్రగణ్యుడైన హనుమంతుల వారు బిగ్గరగా కేకబెట్టి ఆ రాక్షస యోధుడి ఉద్రిక్తిని ఎలా నిరోధించాలని ఆలోచనలో పడ్డాడు. బల పరాక్రమాలతో తేజరిల్లుతూ బల సంపన్నుడైన అక్షకుమారుడు యుద్ధంలో ఆరితేరిన వాళ్లాగా గొప్ప నేర్పులతో యుద్ధం చేస్తున్నాడు. అతన్ని చంపడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఈ అక్షకుమారుడి సావధాన చిత్తం, వివేకం, పరాక్రమం, శ్రమకూర్చే లక్షణం, కార్యదీక్షా దక్షతలను చూస్తుంటే నిస్సందేహంగా నాగులు, యక్షులు, మునులు మొదలైన వారు ప్రశంసలు కూడా ఖచ్చితంగా ఇతను నోచుకుని ఉంటాడని అనిపిస్తోంది. పరాక్రమోత్సాహంతో ఉత్తేజితుడైన అక్షకుమారుడు నా ముందు నిలబడి నిర్భయంగా ఎదుర్కొంటూ నన్ను రెప్పవాల్చకుండా చేస్తున్నాడు. అమిత వేగవంతమైన కదలికలతో కూడుకున్న ఇతగాడి యుద్ధ విధానం సురసురుల మనసులో సైతం మెరుపు పుట్టిస్తుందనడంలో సందేహం లేదు. ఇతడి విషయంలో ఇక ఉపేక్షించడం తగదు. యుద్ధంలో ఇతడి పరాక్రమం క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఇప్పుడే ఇతన్ని సంహరించడమే యుక్తమని అనిపిస్తోంది. పెరిగి వ్యాపించబోతున్న అగ్నిని ఉపేక్షించకూడదు కదా. అమిత పరాక్రమవంతుడు, అమిత బల సంపన్నుడైన హనుమంతుల వారు తన ప్రత్యర్థి బల పరాక్రమాలను నిర్దిష్టంగా ఈ విధంగా అంచనా గట్టి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకుని అక్షయ్ కుమారుణ్ణి సంహరించడానికి సంకల్పించి వేగంగా ముందుకు సాగారు. అలుపెరగని కుదుపులకు మలుపులు తిరిగే సమయంలోనూ
రథభారాన్ని సమర్థవంతంగా మోయగలిగినవి అయిన అక్షకుమారుడి రథాలను లాగుతున్న 8 గుర్రాలను ఆకాశంలోనే తన అరచేతులతో కొట్టి వాయుపుత్రుడు మహావీరుడైన హనుమంతుల వారు చంపేశారు. హనుమంతుల వారి బలిష్టమైన అరచేతి దెబ్బలకు అక్షకుమారుడి రథచక్రాలు విరిగిపోయాయి, నూక తొలగిపోయింది. అప్పటికే గుర్రాలు చావడంతో మహారథుడైన అక్షకుమారుడు తక్షణమే తన రథాన్ని విడిచి ధనుసుని ఖడ్గాన్ని చేతబుచ్చుకుని ఆకాశంలోకి ఎగిరాడు. వాయువుతో సమానమైన పరాక్రమం గల హనుమంతుల వారు ఆకాశ మార్గంలో సంచరిస్తూ అక్షకుమారుణ్ణి క్రమంగా సమీపించి అతని 2 పాదాలను గట్టిగా ఒడిసి పట్టుకున్నారు. వానరులో అగ్రగణ్యుడు, పరాక్రమంలో తండ్రి అయిన వాయుదేవుడికి సమానమైన హనుమంతుల వారు అక్షకుమారుణ్ణి పట్టుకుని అనేకసార్లు గిరగిరా తిప్పి నేలకేసి కొట్టారు. హనుమంతుల వారు నేలపై ఎడాపెడా కొట్టగా అక్షకుమారుడి భుజాలు, తొడలు, కటి ప్రదేశం విరిగిపోయాయి. అతని శరీరంలోని ఎముకలు నుజ్జు నుజ్జు అయ్యాయి, కీళ్లు ఊడిపోయాయి. శరీరమంతా శిథిలమైన స్థితిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. హనుమంతుల వారు చితక్కొట్టి అక్షకుమారుణ్ణి ఈ విధంగా సంహరించి రాక్షస రాజైన రావణుడికి భీతి కలిగించారు. అక్షకుమారుణ్ణి కపివర్ణుడిలా సంహరించే సమయంలో జ్యోతిష్యకరంలో సంచరించే నియమనిష్ఠులైన మహారుషులు, భూతాలు, యక్షులు, దేవతలతో సహా దేవేంద్రుడు ఎంతో ఆశ్చర్యచకితులై ఆయన్ని చూశారు. తేజస్సులో దేవేంద్రుడు కుమారుడికి దీటైన వాడు, రక్తవర్ణ నేత్రాలతో సంచరించేవాడైన ఆ అక్షకుమారుణ్ణి వీరాతి వీరులైన హనుమంతుల వారు పడగొట్టిన తర్వాత ప్రళయకాలంలో జీవుల ప్రాణాలు హరించి వేయటానికి తీరికగా కూర్చున్న యముడిలాగా మళ్ళీ అశోకవనం ముఖ్య ద్వారం మీద ఆసీనులయ్యారు. ఇక్కడితో సుందరాకాండ 20వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.